హలో ప్రకాష్ గారు. హలో. క్లాసిక్ సిరీస్‌లో డైరెక్టర్ వల్లో, హీరో వల్లో, స్టోరీ వల్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఉన్నాయి. అలా కాకుండా కేవలం మ్యూజిక్ వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఉందా? యాహ్! చాలా ఉన్నాయి. అయితే పోతే మనం క్లాసిక్ సిరీస్‌లో 80స్, 90స్‌లో వచ్చిన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతా ఉన్నాం. మ్యూజిక్ ఒకటే కాదు, సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి తోడైందనమాట. ఇళయరాజా వండర్ఫుల్ మ్యూజిక్. అశోక్ కుమార్ అనే ఫేమస్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు. 125 మూవీస్కి ఆయన చేశారు సినిమాటోగ్రఫర్గా. కొన్ని సినిమాలకి డైరెక్షన్ కూడా చేశారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిటికీ సినిమాటోగ్రఫీ చేశారు, హిందీలో కూడా చేశారనమాట. సో ఈ సినిమానే అభినందన 1988లో వచ్చింది. ఈ సినిమాని అశోక్ కుమార్ గారే డైరెక్ట్ కూడా చేశారు. అండ్ ఈ పిక్చర్ సినిమాటోగ్రఫీ ఎంత వండర్ఫుల్ ఉందంటే ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఈయనకి ఇంతకుముందు నేషనల్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా. నింజత్తై కిల్లాదే అనే పిక్చర్కి ఈయనకి అవార్డు వచ్చింది. అదే తెలుగులో డబ్ చేశారు, మౌన గీతం అని. అండ్ ఈయన క్రెడిట్కి ఇండియాలో వచ్చిన ఫస్ట్ 3D ఫిల్మ్ మై డియర్ కుట్టి చేతన్ అనే సినిమాకు కూడా ఇతనే ఫోటోగ్రఫీ ఇచ్చారనమాట. సో ఈయన పనితనం కొడైకెనాల్లో ఉంటుంది మేజర్గా పిక్చర్. ఆ వండర్ఫుల్ లొకేషన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ ఇళయరాజా మ్యూజిక్ 7 సాంగ్స్ ఉంటాయి. ఇళయరాజా క్యారియర్లోనే తెలుగులో ఇది ఆయనకి ద బెస్ట్ ఆల్బమ్ అంటారనమాట. ఓకే. సో సినిమాటోగ్రఫీ అంటే ఆ విజువల్గా అది చూడడం, అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ ఎవ్రీ 20 మినిట్స్ ఒక వండర్ఫుల్ సాంగ్ రావడం తోటి సినిమా కథ పెద్దగా ఏమీ ఉండదు, పోతే ఫ్రెష్నెస్ ఉంటుంది యాక్టర్స్లో. కార్తీక్ అప్పుడే 1-2 సినిమాల్లో మనకు పరిచయం అయ్యాడు, లైక్ మౌనరాగం, అన్వేషణ ఇలాంటి పిక్చర్స్ తోటి. అట్లాగే శోభన కూడా పర్హాప్స్ ఫస్ట్ పిక్చర్ తెలుగులో తెలియదు నాకు. సో ఆ ఫ్రెష్ ఫేసెస్ అండ్ ఒక సింపుల్ లవ్ స్టోరీ దాన్ని 2.5 గంటల పాటు నిలబెట్టాయంటే ఇదే వీళ్ళిద్దరి కళ. ఓకే. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? స్టోరీ ఇంతకుముందు చెప్పినట్టు చాలా సింపుల్ స్టోరీ ఇది. కార్తీక్ క్యారెక్టర్ రాజా ఒక సింగర్ ఉంటాడు, అండ్ శోభన రాణి తను ఒక డాన్సర్ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడో కాలేజీలోనే ఎక్కడో పరిచయం అవుతారు, వీళ్ళ ప్రేమించుకుంటారు. అండ్ అంత సాఫీగా సాగుతుంది, అంటే ఏమీ బ్రేక్స్ ఏమి ఉండవు అనమాట. ఏదో పెళ్లి వరకు అంటే తన ఫాదర్కి చెప్దామనుకునే లోపలే తనకి ఒక సిస్టర్ ఉంటుంది శోభనాకి, రాజ్యలక్ష్మి వేసింది ఆ క్యారెక్టర్. ఆమెకి 2 పిల్లలు ఉంటారు. బావ వచ్చేసి శరత్ బాబు, శ్రీకాంత్ అనే క్యారెక్టర్ పేరు. సో ఆ పిల్లలు ఈమెతోటి చాలా అటాచ్డ్గా ఉంటారు, చాలా చిన్న పిల్లలు అనమాట. అయితే అనుకోకుండా యాక్సిడెంట్లో వాళ్ళ అక్క చనిపోతుంది. సో అంత చిన్న పిల్లల్ని ఇతను చూసుకోలేడని వాళ్ళ ఫాదరు దెన్ వేరే బంధువులు వాళ్ళు ప్రెషరైజ్ చేస్తారు బావని పెళ్లి చేసుకోమని, ఆ పిల్లలకి తోడు నీడ అవుతుందని. సో లాస్ట్లో వచ్చేసరికి లాస్ట్ 45 మినిట్స్ 1 అవర్ ఇది ఈ టెన్షన్ అనమాట. అంటే ఈమె ఏం నిర్ణయం తీసుకుంటుంది, అటు రాజాని తోటి వెళ్తుందా లేకపోతే పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తుందా అనేది కథ. సో ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ స్టోరీ. అండ్ దీన్ని హిందీలో కూడా తీస్తే అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ రోజుల్లో. హమ్ ఆప్కే హై కౌన్, రాజశ్రీ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ అండ్ మాధురి దీక్షిత్. ఎంత పెద్ద హిట్ అయిందో అది మీకు కూడా తెలుసు. ఎస్ సరే. ఈ మూవీ సాంగ్స్ వల్ల బ్లాక్ బస్టర్ అయిందన్నారు. అసలు అంతా సూపర్ సాంగ్స్ ఏమున్నాయి ఇందులో? సూపర్ సాంగ్స్, ప్రతిదీ సూపర్ సాంగే. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఇందులో స్పెషాలిటీ గమ్మత్ అనే విషయం ఏంటంటే ఈ సాంగ్స్ అన్నీ కూడా ఇళయరాజా గారు తన వేరే సినిమాల నుంచి తీసుకొని అదే ట్యూన్స్ని తీసుకొని ఇందులో పెట్టారు. 3-4 సాంగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదే నీవు అనే చాలా పాపులర్ సాంగ్ ఉంటుంది. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, రంగులలో కలవో, రంగులలో కలవో, దెన్ మంచు కురిసే వేళలో. ఈ సాంగ్స్ అన్ని కూడా వేరే పిక్చర్స్లో ఉన్నాయి. ఇంకా ఎదుట నీవే ఆ సాంగ్ అయితే అంతకుముందు 86లో వచ్చిన మన అన్వేషణ సినిమాలో ఇలలు వెలిసే శిథిల ఆకాశమే ఆ సాంగ్ నుంచి సేమ్ సాంగ్ అనమాట, ట్యూన్ ఇస్ సేమ్. ఓకే. దెన్ ఇంకా 2 సాంగ్స్ కూడా చాలా బ్రహ్మాండమైన హిట్స్.
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. దెన్ ప్రేమ లేదని, ప్రేమ లేదని ప్రేమించరాదని. అండ్ ఇంకా చిన్నపిల్లలతో ఒక సాంగ్ ఉంటుంది, చుక్క లాంటి అమ్మాయి. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. సో మ్యూజికల్ ఇది బ్లాక్ బస్టర్. అండ్ బాలసుబ్రహ్మణ్యం కూడా దీంట్లో ఆయనకి బెస్ట్ సింగర్ నంది అవార్డ్ వచ్చింది రంగుల కలవు సాంగ్ కోసం. ఈ సాంగ్స్ ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఐ థింక్ యువర్ జనరేషన్ ఆల్సో ఎంజాయ్స్ దీస్ ప్రేమ ఎంత మధురం ప్రియురాలి ఎంత సో వండర్ఫుల్ ఇది. అండ్ ఇళయరాజా మ్యూజిక్ లవర్స్ అందరికీ ఇది బెస్ట్. అంటే ఇంతకుముందు అన్నట్టుగా ఆయన తెలుగులో బెస్ట్ ఆల్బమ్ కావచ్చు ఇది పర్హాప్స్ అనుకుంటారు అందరూ. అండ్ ఎక్కడ ఏ మ్యూజికల్ షో అయినా ఇళయరాజా గారి పాటల బేసిస్ మీద ఇందులో 2-3 సాంగ్స్ అయితే ఖచ్చితంగా ప్లే చేస్తారు. సో దీని తర్వాత ఈ సక్సెస్ తోటి అశోక్ కుమార్ నెక్స్ట్ ఆయన వేరే పిక్చర్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు, నీరాజనం అని. అది మ్యూజికల్గా అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి కానీ సినిమా ఆడలేదన్నమాట. సో అభినందన చాలా ఈరోజు కూడా కంఫర్టబుల్గా చూడొచ్చు, జస్ట్ వన్ ఈవినింగ్. ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, ఓల్డ్ మూవీ లవర్స్కి దే షుడ్ వాచ్ ఇట్. ఎస్ రైట్. థ్యాంక్ యూ సార్. ప్లెజర్.